ఇప్పుడు మీరు బోనాల సందర్భం కూడా దావతులు ఇస్తూ ఉంటారు. తర్వాత చాలా పండగల్లోనూ చాలా మందికి మీరు చెప్పినట్టు బోనాలు నేను చేస్తుంటే ఇప్పుడు 7 years అయింది బంద్ చేశాను. ఎందుకంటే పుట్టి ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాము, ఏమొస్తున్నదండి ఇది? కళ్ళు ఊరేగింపి అమ్మవారిని తీసుకొచ్చి మళ్ళీ ఆడ పెడుతున్నాము. డబ్బులు దండగా, ఫుడ్ దండగా, మందు అందరికి మందు పోయించాలి, అది గింపి అమ్మవారిని తీసుకొచ్చి మళ్ళీ ఆడ పెడుతున్నాము. డబ్బులు దండగా, ఫుడ్ దండగా, మందు అందరికి మందు పోయించాలి. అదే పైసలు మీ గరీబ్ వాళ్ళకి ఇస్తే ఎంత మనకు ఎంత మంచి పేరు వస్తుంది, మనకు ఆశీర్వాదం దొరుకుతుంది. మీరు ఒక భక్తులు కాబట్టి దండగా అంటే వాళ్ళ కోపం రాదు. నాలాంటి వాళ్ళు ఇది దండగా అంటే అరే నువ్వు ముస్లిం వాళ్ళని అంటవారా ఇట్లా, అరే నువ్వు క్రైస్తవులు ఇట్లా అనగలవా, మా హిందూ దుర్గామాతకు చేస్తే అంటే ఆశీర్వాదం దొరుకుతుంది. మీరు ఒక భక్తులు కాబట్టి దండగా అంటే వాళ్ళ కోపం రాదు. నాలాంటి వాళ్ళు ఇది దండగా అంటే అరే నువ్వు ముస్లిం వాళ్ళని అంటవారా ఇట్లా, అరే నువ్వు క్రైస్తవులు ఇట్లా అనగలవా, మా హిందూ దుర్గామాతకు చేస్తే అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఊరేగింపు చేసి అమ్మవారిని తెచ్చాడ పెడుతున్నాము, ఎంత చేయాలి అంతే చేయాలి అంటున్నాను నేను. దానికి ఎన్నో సౌండ్ బాక్సులు, ఒక సౌండ్ బాక్స్ సరిపోదా? ఎందుకు సరిపోదు? ఒక భజన చాలు కదా. అమ్మవారు ఊరేగింపు చెయ్యి, కానీ దాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? పబ్లిక్ గా వాడుకుంటున్నావు, దాన్ని నువ్వు షో పిటప్ చేసుకుంటున్నావు నువ్వు. అరే పలానా మనిషి ఇన్ని డబ్బులు పెట్టిండు, ఇన్ని బండ్లు పెట్టిండు, ఇన్ని వేషాలు వేయించిండు, అరే వాడు చూడు అంత ఖర్చు పెట్టిండు. అదే ఖర్చు ఏదో నువ్వు సగం పెట్టు, ఆ సగం ఖర్చు నువ్వు పిల్లలకు పెట్టు, గరీబ్ వాళ్ళకు సాయం చెయ్యి, ఆ దేవుడు కూడా నిన్ను క్షమించాడు కదా. అని ఇప్పుడు ఈ మధ్య మంత్రాలని, చేతబడని, ఇక్కడైతే చిల్లంగి అంటారు, ఇక్కడ చెడుపు చిల్లంగి, చాలా మందిని చంపేస్తున్నారన్న. అదైతే మా దృష్టిలో రాలేదు, తెలంగాణలో అక్కడ ఎక్కడ జరగలేదు. మన దగ్గర బాణమతి పేరుతో చాలా తెలివ జరుగుతుంది, మంత్రాలు అంటారు, మంత్రాల పేరుతో దాడి, చాదవరి చేస్తున్నారు అంటారు. మూఢనమ్మకాలు వదిలిపెట్టాల్సిన అవసరం మీ నోటితో చెబితే, ఎందుకంటే మీరు 24 సార్లు మీరు మాలేశారు, అక్క కూడా 12 ఏళ్ళుగా అక్క మాలేస్తూ ఉంది, మీరు పూర్తిగా భక్తులు. తెలంగాణలో ఎవరిని అడిగినా ఒక మంచి భక్తుడు అంటే మీ పేరు ఉంటుంది. మీలాంటి వాళ్ళు మూఢనమ్మకాలు నమ్మొద్దని చెప్పడం వల్ల నమ్మే వాళ్ళు వదిలేస్తే ఎంతో మేలు. నేనైతే ఏ దేవుని నమ్మను, కులమతాలు పోవాలని కోరుకునే వ్యక్తిని, నాపై మీకు అవగాహన ఉంది ఆల్రెడీ. సో మీ నోటితో మూఢనమ్మకాల పైన మీ అభిప్రాయం చెప్పాలన్నా? అసలు ఈ మూఢనమ్మకాలు అనేది మనం పెట్టుకున్నాయి. ఎలా ఏదైనా అయితే అయ్యో దిష్టి తాగింది రోగినికి అని ఉప్పు తీస్తారు, అది చేస్తారు. పిల్లలకి ఏమైనా అయింది అనుకోండి, అరే ఇది సేమ్ ప్రాబ్లం. అట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఇప్పుడు నా మీద ఒక 80-90% అయితే పగళ్ళు ఉండే కదా. మళ్ళీ వాళ్ళు ఎందుకు చాకులు ఎందుకు, బాంబులు ఎందుకు, చాదవేరి చంపించవచ్చు కదా నన్ను. సింపుల్కి వచ్చాను. ఎందుకు చాకులు ఎందుకు, బాంబులు ఎందుకు, చాదవేరి చంపించవచ్చు కదా నన్ను. సింపుల్కి వచ్చాను కదా. పైసా కూడా ఖర్చు కాదు కదా. ఎన్నిసార్లు అటాక్ ఎందుకు చేయవలసి వచ్చింది నా మీద? అదే ఒక చాదవారితో ఫినిష్, అంతే కదా. మరి ఎట్లా నమ్ముతున్నారు ప్రజలు? చాదవారి లేదు, ఏం లేదు, ఆ దేవుణ్ణి నమ్ముకోవాలి, అన్ని వెళ్ళిపోతాయి. అంత ప్రాబ్లం అయితే ఒక్కరోజు దేవుని గుళ్ళో పోయి రిజర్వేషన్ చేసి రమ్మనండి, అన్ని వెళ్ళిపోతాయి. నేను కోరుకునేది ఇది ఒకటే, అమ్మవారిని నమ్ముకోవాలి. అందరినీ రానివ్వట్లేరు అనేది అప్పుడక్కడ పేపర్లో టీవీలో చూస్తున్నా. అంటే ఇప్పుడు చిన్నగా ఉన్న గుళ్ళకు రానివ్వరు, చాలా ఉన్నాయి గుళ్ళు. అంటే ఇవాళ ఒక్కటి లేవు కదా, ఎన్నో ఉన్నాయి కదా, 100 గుళ్ళు ఉన్నాయి. పోవాలి, అక్కడ నిద్ర చేయాలి, పిల్లలను తీసుకుపోయి మూవంటే మంత్రగాళ్ళ దగ్గర తీసుకుపోయి వాడు అంటరు తీసి పడా కొడతాడు. దాంతో ఏమైపోతుంది అంటే కొంతమంది భయంకి మంచిగా అయిపోయారు. అబ్బా మా దిష్టి వెళ్ళిపోయింది, చాతవారి వెళ్ళిపోయింది, చూడు ఆయన అంటతోటి కొట్టి మంత్రం వేశాడు పోయింది అంటారు. అది తప్పది చాలా. భగవంతుని నమ్ముకుంటే చాలు, అన్ని పోతాయి. మరి మేమేం చేయాలన్నా? మేము దేవుని నమ్మం కదా. నమ్మాలి మీరు కూడా. ఇవాళ నుండి నమ్ముతారు నా మాట దిక్కేది. అంటే మీ మాటను గౌరవిస్తున్నాను తప్ప లేనిదని ఎట్లా నమ్మంటారు? ఇప్పుడు మీరు ఒక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి 90% ప్రజలకి పగ, కోపం ఉన్నా అది కోపం ప్రేమగా మారుతూ గౌరవంగా మారుతుంది. అలాంటి వాళ్ళం కూడా మీరు 24 సార్లు మాలేసినా కూడా మీ పక్కన ధైర్యంగా కూర్చున్నామంటే ఏంటి అర్థం? మీ మంచితనము, మీరు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీ జీవితంలో ఉన్న మార్పులే కదా. కరెక్ట్. ఇది మానవత్వం వైపు నడవాలి మనందరం. ఇంకొక చిన్న మాటకి మీ అభిప్రాయం చెప్పి ముగించండి. ఒక్కటి నీ గురించి చెప్పదలుచుకున్నాను అన్నగారు. మీరు ఎందుకు నమ్ముతలేరు దేవుని చెప్పండి నాకు, అంటే ఈ ఉద్దేశం చెప్పండి నాకు. అన్న
నేను చెప్పాను ఉద్దేశం అవును. ఏంటంటే మనశ్శాంతి ఉంది, ఆ, ఆ దేవుణ్ణి నమ్ముకుంటే బాధలన్నీ మర్చిపోతాం, ఆ సన్నిధానంలో దేవుని దగ్గర పండుకుంటే హాయిగా ఉంటది అని చెప్పి ప్రతి నెల 41 రోజు పొద్దున సాయంత్రం బాత్రూమ్ వెళ్తే స్నానం ఇలా చేస్తే ఒంట్లో ఏమున్నా వెళ్ళిపోతాయి. అది సూర్యోదయం కంటే ముందు లేస్తాం కాబట్టి శరీరం అనేది బాగా సహకరిస్తుంది, చాలా బాగుంటది. అర్థమైందా? సూర్యోదయం ముందే మనం ఆరతి ఇచ్చేస్తాం. ఎందుకు? సూర్యుడు వెళ్ళక ముందు అయ్యప్ప పూజ చేయాలన్నమాట. ఇది ఒక పద్ధతి, అది సంగతి. అందుకే అడుగుతున్నాను, మీకెందుకు నమ్మకం లేదు? అని నాకు ఒకటేమో నేను గొప్పవాళ్ళుగా భావించిన ఒక 10 మంది ప్రముఖులు వాళ్ళ పుస్తకాలు వాళ్ళ ఆలోచనలు పూర్తిగా సైన్స్ మీద వాస్తవికత మీదనే ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ప్రాణం. ఆయన దైవం లేదు అనే సిద్ధాంతాన్ని ఆయన 22 ప్రతిజ్ఞలో చెప్పాడు. బుద్ధుడు ఆత్మ పునర్జన్మ స్వర్గ నరకాలు లేవని చెప్పాడు. నేను ప్రాణంగా భావించే చదువుల తల్లి సావిత్రిబాయి పూలే, తన భర్త జ్యోతిరావు పూలే గులాంగిరి అనే పుస్తకంలో వాళ్ళు చాలా చక్కగా వివరించి చెప్పారు. ఈ దైవత్వం ఏ విధంగా, ఇది మీకు గిఫ్ట్ ఇద్దామని తెచ్చిన, ఏ విధంగా దేవుడు పుట్టాడో బానిసత్వమో ఇందులో మొత్తం రాసింది. ఇది 170 ఏళ్ల క్రితం రాసిన పుస్తకం. కారల్ మార్క్స్ చదివిన, ఆల్బర్ట్ ఐన్స్టీన్ చదివిన, లెనిన్ చదివిన, మావో చదివిన, లేకపోతే విప్లవ భగత్ సింగ్ ను చదివిన, ఉరి తీయడానికి ముందు కూడా ఆయన నేను ఎందుకు దేవుని నమ్మను ఒక పుస్తకం రాసి పెట్టి చనిపోయాడు. అట్లా ఆలోచించిన కొద్ది ప్రపంచం ఇప్పుడు ఈరోజు మీ ఈ యూట్యూబ్ ఇంటర్వ్యూ ద్వారా ఎక్స్ ముస్లిం అని మీ యూట్యూబ్ ఛానల్లో కొట్టి చూడండి మిత్రులారా. ఎక్స్ ముస్లిం అని కొడితే ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా దేశాల్లో 5,000 మసీదులు మూసివేశారు. నేను చెప్పేది జోక్ కాదు. ఇప్పుడు ఒక శంకరన్నతో మాట్లాడుతూ చెప్తున్నా, లక్షలాది మంది ముస్లింలు ఇస్లాంను వదిలేసినటువంటివి ఈరోజు ఎక్స్ ముస్లిం అని కొట్టి చూడమంటున్నాను నేను. ప్రపంచం మొత్తం సైన్స్ ఎందుకు మూసేశారు? ఆ దేవుడు లేడని తెలుసుకొని ముస్లింలు కదా వాళ్ళంతా. అక్కడ హైందవము హిందూ ధర్మం ప్రభావం లేదు. అలాగే బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, కెనడా లాంటి దేశాల్లో కూడా చర్చిలన్నీ మూతపడిపోతున్నాయి. యూత్ అక్కడికి వెళ్ళటం లేరు. అవన్నీ స్కూల్స్ గా, కాలేజెస్ గా, క్లబ్ హౌస్ గా, హోటల్స్ గా మారిపోయినాయి. అయితే మన దగ్గర నేను ఇప్పుడు వీటిని అట్లా చేయమనట్లేదు, కానీ నేను నా అభిప్రాయం వెనకాల చదువు ఉంది, పరిశీలన ఉంది, ఆలోచన ఉంది, ప్రశ్న ఉంది. ఒకవేళ ఎవరైనా నిరూపిస్తే, ఉన్నాడని గాని, విన్నాడని గాని, అనిపించిందని గాని, కనిపించిందని గాని, తన మహిమ గాని ఏదైనా సైంటిఫిక్ గా నిరూపిస్తే నేను అందరికి బహిరంగ క్షమాపణ చెప్పి మారడానికి సిద్ధంగా ఉన్నాను. మీరైతే చాలా పేరున్నవారు, ఎంతో మందిని ప్రభావితం చేసేవారు, మీ ముందే చెప్తున్నా. అంటే ఇప్పుడు నిరూపించాలంటే అందరితో అయ్యే పని కాదు. అది పోనీ ఒక్కరితోటన్నా కావాలి కదా. అవుతుంది, ఎందుకు కాదు? ఆ ఒక్కరెవరు? నేను తీసుకెళ్తాను, చూడండి మీరు. ఓకే, నేను తీసుకెళ్లి దేవుడు ఉన్నాడని నిరూపిస్తా. ఓకే, నాకు శంకరన్నతో నమ్మకం ఉంది. అన్నయ్య ఆ రోజు నుంచి మారిపోవాలా? నేను ఈ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నాను. అంతే. థ్యాంక్ యూ. నేను దేవుడు నిరూపిస్తా, మీరు మాట ఇవ్వండి నాకు కూడా. ఆ రోజు నుంచి మీరు మారిపోవాలి. ఆ రోజు ఒకవేళ మిస్ అయ్యి అటు ఇటు అయితే నేను మారిపోతా. ఓకే డన్. అటు ఇటు అయితే నేను మారిపోతా. ఓకే డన్ అన్న సాయి.